ఇక తుర్క చెరువులో అక్రమాలపై చర్యలకు వెనుకడుగు. 5 నెలల కింద అక్రమణలపై ఆదాబ్లో కథనం. చెరువును పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిపిఓ ఆదేశం. ఇప్పటి వరకు పట్టించుకోని సెక్రటరీ, ఎంపీఓ. మెమో జారీ చేసిన డివిజనల్ పంచాయతీ ఆఫీసర్. శంకరపల్లి మండలంలో దొంతాన్పల్లిలో తుర్క చెరువు అక్రమాలపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనకడుగు వేస్తున్నారు. గ్రామంలో 28.08 ఎకరాల్లో విస్తరించిన ఉన్న ఈ చెరువును ఆక్రమించి కొందరు వ్యక్తులు నిర్మాణాలు చేపడటంపై ఆదాబ్ హైదరాబాద్లో 5 నెలల క్రితం కథనం వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన డివిజనల్ పంచాయతీ అధికారి చెరువును పరిశీలించి చర్యలు తీసుకొని తనకు రిపోర్ట్ ఇవ్వాలని సెక్రటరీ, ఎంపీని ఆదేశించారు. కానీ వాళ్ళు 5 నెలలు దాటినా ఆక్రమణలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో డిపిఓ ఈ నెల 1న వారికి మెమో జారీ చేశారు. 28.08 ఎకరాల చెరువు అండి ఇది. దొంతానపల్లి సర్వే నెంబర్ 6, 9, 10, 11, 12, 13, 18, 22, 26/1లలో 28.08 ఎకరాల్లో తుర్క చెరువు విస్తరించి ఉంది. దీనికి FTL నుంచి 30 మీటర్ల బఫర్ జోన్ కూడా నిర్ధారించారు. హైదరాబాద్ విస్తరిస్తూ మోకిల, శంకర్పల్లి వరకు రావడంతో ఈ ప్రాంతంలో భూములు రెక్కలొచ్చాయి. దీంతో ఈ చెరువుపై కన్నేసిన కొందరు వ్యక్తులు బఫర్ జోన్లోనే కాదు FTLని కూడా ఆక్రమించి మట్టిపోసి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు. స్థానికుల ఫిర్యాదు మేరకు 2021 మార్చి 20 నుండి 25 వరకు తుర్క చెరువు స్థలాన్ని పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు ఆక్రమణలు నిజమేనని తేల్చారు. శ్రీనివాసరాజు అనే వ్యక్తి సర్వే నెంబర్లు 9, 10, 11, 18లో మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్, రహీం అనే వ్యక్తులు సర్వే నెంబర్ 6/2లో, రాజేష్ జైన్ సర్వే నెంబర్లు 12, 22, 26/2లో చెరువు స్థలాన్ని ఆక్రమించి మట్టితో నింపినట్టు గుర్తించారు. అంతేకాదు ఇందులో అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టడంతో 2021 మార్చి 26న PDPP యాక్ట్ 1984 కింద శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు చేవెళ్ల కోర్టు పరిధిలో ఉందని, ఈ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు రెవెన్యూ అధికారులకు లేఖలు రాసినట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. గత అక్టోబర్ నెలలో ఆదాబ్ హైదరాబాద్లో కథనం. చెరువులో అక్రమ నిర్మాణాలపై 21 అక్టోబర్ 2024న తుర్క చెరువు కథం శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన డివిజన్ పంచాయతీ అధికారి అక్టోబర్ 23న ఫీల్డ్ విజిట్ చేసి పంచాయతీ కార్యదర్శి, ఎంపీఓకు చెరువు, ఫామ్ లేఅవుట్, బఫర్ జోన్లో అనధికారికంగా నిర్మించబడిన విల్లాలు తొలగించాల్సిందిగా సూచనలు ఇచ్చారు. అయితే కార్యదర్శి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో గత నవంబర్ 29న రిమైండర్ లేఖను రాశారు. అయినా స్పందన రాలేదు. ఆ తర్వాత ఫిబ్రవరి 25న తహసీల్దార్ ఆఫీస్ నుంచి వచ్చిన లేఖ, RI నివేదికలోనూ ఆక్రమణలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. దీంతో ఎంపీఓ మార్చి 1న సెక్రటరీ, ఎంపీఓకు మెమో జారీ చేశారు. సర్వే నెంబర్లు 6, 9, 10, 11, 12, 18లో అనధికార నిర్మాణాలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించినందున మండల రెవెన్యూ, నీటిపారుదల అధికారులతో కలిసి ఈ నిర్మాణాలను తొలగించాలని అందులో పేర్కొన్నారు. ఈ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి ఉంటే అవి ఎలాంటి నిబంధనల మేరకు జారీ చేయబడ్డాయో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకోసం వారం రోజులు సమయం ఇచ్చిన డిపిఓ ఈ సూచనలు పాటించకపోతే పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం అధికారులపై చర్యలు తీసుకుని హెచ్చరించారు. 2 వారాలు అవుతున్నా సేమ్ సీన్ రిపీట్ అయింది. తుర్క చెరువు ఆక్రమణపై ఇలాంటి చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి. 5 నెలలు అవుతుందండి మనం వార్త రాసి, అయినా చర్యలు తీసుకోవడం ఇంతవరకు దీని గురించి, చెరువుల గురించి.